హలో ఫ్రెండ్స్, నమస్తే. తమ్ముడి కోసం అన్న రంగంలోకి, అదే అఖిల్ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు రంగంలోకి దిగడం జరిగింది. అదేంటో కాదు, లెనిన్ మూవీ కోసము జూనియర్ ఎన్టీఆర్ గారి ఒక స్పెషల్ ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఉంది. దాని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్ గా మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని ఎండ్ వరకు చూసే అయితే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్ లోకి వెళ్ళిపోదాము. సో ముఖ్యంగా చెప్పాలంటే లెనిన్ మూవీ గురించి ఒక పెద్ద అప్డేట్ ఉంది. మనందరికీ తెలిసిందే లెనిన్ మూవీ గురించి. అక్కినేని అఖిల్ గారు నటిస్తున్న మూవీ. సో అయ్య గారి మూవీ ఉండడం వల్ల హైప్ అయితే మంచిగానే ఉంది. నిజంగా చెప్పాలి అంటే టీజర్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి, చాలా బాగానే వచ్చింది. ట్రైలర్ లో మనకు కొన్ని ఇష్యూస్ ఉండే, లైక్ చెప్పాలంటే స్టోరీ మొత్తం ట్రైలర్ లో చెప్పేయడం జరిగింది అన్నట్లు అనిపించింది. ఇంకొకటి, ఒక ఎక్స్ట్రాడినరీ సీన్ ఇంకా పడితే బాగుండు అన్నట్లు అనిపించింది. బట్ ఓవరాల్ గా ట్రైలర్ వాస్ వెరీ గుడ్ అండ్ ఇది హిట్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో దీని గురించి మనం మాట్లాడుకున్నాం. మూవీ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది, బజ్ కూడా. సో మంచి బిజినెస్ కూడా జరుగుతుంది. ఓవరాల్ గా బిజినెస్ బానే ఉంది. టీజర్స్, సాంగ్స్, రీసెంట్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. సో ట్రైలర్ విషయానికి వస్తే, ట్రైలర్ లో మనకు నాగార్జున గారి వాయిస్ ఓవర్ తోని ట్రైలర్ అయితే స్టార్ట్ అవుతుంది. సో అందులో ఉన్న క్యారెక్టర్స్ గురించి, సో దాన్ని ఎలాబరేట్ చేస్తూ నాగార్జున గారు మాట్లాడడము, అది చాలా బాగుంది. అయితే ఈ మూవీ ఇంపాక్ట్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం కోసము మనకు జూనియర్ ఎన్టీఆర్ గారు రావడం జరిగింది. సో దీని ద్వారా ఇంకా మార్కెట్ ఇంకా పీక్స్ లోకి వెళ్ళిపోయింది. అటు బిజినెస్ కూడా, ఓవరాల్ బిజినెస్ కూడా చాలా బాగా జరుగుతుంది. ఓవర్సీస్ లో కూడా, ఇక్కడ స్టేట్ లో కూడా మంచి బిజినెస్ జరిగింది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారు తోవడం వల్ల జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అండ్ నందమూరి ఫ్యాన్స్ కూడా దీనికి ఇంకా ఎంకరేజ్ చేసే ఛాన్సెస్ ఉంది. సో ఇది ఒక మంచి స్ట్రాటజికల్ స్టెప్ గా మనం చూడొచ్చు. ఇటు మనకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు అంటే ఇద్దరు రెండు కళ్ళు లాంటి వారు, ఇద్దరు అన్నదమ్ములు లాంటి వారు. సో అలాంటి కలయికలోనే మనకు వీళ్ళ నుంచి మూవీస్ అంటే ఇంకా మంచి, వీళ్ళ నుంచి బాండింగ్ అంటే వీళ్ళకి చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే అటు ఎన్టీఆర్ గారు కానివ్వండి, అటు నాగార్జున, హరికృష్ణ గారు కానివ్వండి, నాగార్జున గారు, బాలకృష్ణ గారు కానివ్వండి, వీళ్ళలో స్లైట్లీ మనస్పర్ధాలు ఉన్న బాలయ్య, నాగార్జున గారి నుంచి కూడా ఫస్ట్ నుంచి చూసుకుంటే వీళ్ళిద్దరి మంచి ఫ్యామిలీస్ ఎప్పుడు కలిసి మెలిసి ఉండడము. ఇటు చూసుకున్న ఎన్టీఆర్ గారిని, జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా నాగార్జున గారు నా పెద్ద కొడుకు అని చెప్పడం చాలా సందర్భాల్లో మనం చూసాము. సో ఇలాంటి సందర్భంలోనే వాయిస్ ఓవర్ ఈ మూవీకి ఒక ఏదైతే రామాపురం బ్యాక్గ్రౌండ్ లో జరిగే మంచి ఎలివేషన్ షాట్స్, ఏదైతే లాస్ట్ 40 minutes అప్పుడు పవర్ఫుల్ స్క్రిప్ట్, పవర్ఫుల్ మూవీ ఉంటుందో, కంటెంట్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందో, అక్కడ ఎన్టీఆర్ గారి మాస్ వాయిస్ ఓవర్ ఉండబోతుంది. సో ఆ వాయిస్ ఓవర్ ఒక్కసారిగా కంప్లీట్ థియేటర్ మొత్తం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతుందంట. కంప్లీట్ గా గంభీరమైన ఆ వాయిస్, మన అందరూ తెలిసిందే ఎన్టీఆర్ గారి వాయిస్ చాలా గంభీరంగా ఉంటుంది. ఆ వాయిస్ మాడ్యులేషన్స్ మనకు ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయే ఛాన్స్ ఉందంట. రీసెంట్ గా దానికి సంబంధించి డబ్బింగ్ కూడా పూర్తయింది. అది మనం రీసెంట్ గా సోషల్ మీడియాలో చూడొచ్చు, దాని క్లిప్స్ కూడా. సో ఇది ఎన్టీఆర్ గారి అడ్వాంటేజ్ ఉండడం వల్ల ఇంకా బాగుంటుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానివ్వండి, అటు నందమూరి ఫ్యాన్స్ కానివ్వండి, ఈ మూవీని ఇంకా ఎంకరేజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. ఆల్రెడీ టీజర్స్ కానివ్వండి, ట్రైలర్ కానివ్వండి కంప్లీట్ గా బాగున్నాయి. ఈ మూవీలో భాగ్యశ్రీ భోస్లే గారు ఫీమేల్ లీడ్ గా నటించడం జరుగుతుంది. ఎన్టీఆర్ గారి డైలాగ్ ఏమంటివి అనే డైలాగ్ కూడా చాలా ఫేమస్ అయింది. తను ట్రైలర్ లో ఈ డైలాగ్ చెప్తుంది. సో కంప్లీట్ గా మూవీలో చూస్తే తెలుస్తుంది. బట్ పబ్లిక్ ఈవెంట్స్ లో తను ఆ డైలాగ్ స్పష్టంగా చెప్పడం చూస్తుంటే చాలా ముచ్చరేస్తుంది. దీంతో పాటుగా సాంగ్స్ కి, బీజిఎంస్ కి ఇచ్చిన తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ, నెక్స్ట్ లెవెల్. నిజం చెప్పాలంటే చాలా సీన్స్ ని అసలు ఫుల్ ఆన్ డ్యూటీలో ఉన్నాడు అన్నట్లు తెలుస్తుంది. కంప్లీట్ గా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోయాడు. బాలయ్య గారి మూవీస్ లో ఎలాంటి బీజిఎం ఇస్తాడో సేమ్ ఈ మూవీ కూడా అలాంటి బీజిఎం ఇచ్చినట్లు మనకైతే కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. బీజిఎం అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ శివాజీ గారి గురించి మనకు తెలిసిందే, మంచి యాక్టర్. సో మంచి రోల్స్ దొరికితే తన నటన ఏంటో బయటికి చూపిస్తాడు. సో ఈ మూవీలో కూడా ఉన్నాడు. అండ్ సునీల్ గారి కామెడీ టైమింగ్ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ మూవీలో చూస్తుంటే కాస్త నెగిటివ్ షేడ్స్, అంటే ట్రైలర్ లో చూస్తే కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్నట్లు మనకైతే కనిపిస్తుంది. చూద్దాం. సునీల్ గారు ఉండడము అండ్ దీంతో పాటు బ్రహ్మాజీ గారు ఉండడము, ముఖ్యంగా తమిళ యాక్టర్ మనకు రామ్కీ గారు మనకు రీసెంట్ గా మన ఈ మూవీ ఉంది కదా, లక్కీ భాస్కర్ మూవీ, ఆ మూవీలో అసలు ఎక్స్ట్రాడినరీ. రామ్కీ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఆ మూవీకి హిట్ అవ్వడంలో. సో ఈ మూవీలో కూడా ఉన్నారు. తనకు సంబంధించి ఎలాంటి రోల్ కూడా, ఎలాంటి క్లిప్ కూడా బయటికి రాకపోవడము. సో కంప్లీట్ గా థియేటర్ లోనే మనం చూడబోతున్నాం. సో తన రోల్ కూడా ఎలా ఉంటుంది అనేది చూడాలి. సో అది ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిపోతుంది అన్నట్లు మనకైతే తెలుస్తుంది. ఇప్పటి వరకు అయితే చాలా బాగున్నాయి, పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇంకా 2 రోజులలో మూవీ రిలీజ్ అవ్వబోతుంది. సో 2-3 రోజులలో, అంటే వాళ్ళ 7th కాబట్టి 10th దాదాపు 2 days మధ్యలో గ్యాప్ ఉంది. మంచి హైప్, మంచి బజ్ అయితే ఉంది. చూద్దాం మరి ఈ మూవీ ఫస్ట్ హిట్ గా
అక్కినేని అఖిల్ గారికి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ గా జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది వరకు కూడా హిట్ వచ్చిందంటే, ముఖ్యంగా చెప్పాలంటే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మంచి హిట్ అయితే అయింది. అది నిజం చెప్పాలి అంటే ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే అటు ఫస్ట్ మూవీ అఖిల్ కానివ్వండి, హలో కానివ్వండి, మజ్ను కానివ్వండి, ఈ మూవీస్ ఫ్లాప్, ఆ తర్వాత ఏజెంట్ మూవీ డిజాస్టర్ అవడం వల్ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ని మనం అంతగా కన్సిడర్ చేయం. మాక్సిమం చాలా మంది ఏమనుకుంటారు, ఇప్పుడు వరకు ఒక హిట్ లేదు అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మంచి హిట్, అది బ్రేక్ ఈవెన్ ని క్రాస్ అయింది. సో ఆ రకంగా చూసుకుంటే ఆల్రెడీ ఫస్ట్ హిట్ వచ్చేసింది. బట్ అఖిల్ సత్తకు తగ్గట్టు హిట్ అయితే రాలేదు. సో చూద్దాం, ఆ రేంజ్ లో ఒక హిట్ పడితే నిజంగానే మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఒక హిట్ కూడా రావాల్సింది, ఎందుకంటే మంచి యాక్టర్, మంచిగా కష్టపడుతుంటాడు. సో ఇప్పుడు ఈ మూవీలో చూసుకుందాం మరి యాక్టింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది. ఆ యాక్టింగ్ తగ్గట్టు, కథకు తగ్గట్టు ఉంటే డెఫినెట్ గా హిట్ అయితే వస్తుంది. ఆ తెలుగు ఆడియన్స్ కూడా ఏంటంటే, ఒక మంచి యాక్టర్ కి కంటిన్యూగా ఫ్లాప్స్ వస్తూ ఉంటే డెఫినెట్ గా తెలుగు అభిమానులు కూడా ఎంకరేజ్ అయితే చేస్తారు, మనకు తెలిసిందే. సో చూద్దాం మరి ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఈ మూవీ పైన ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా, మూవీ రిలీజ్ అయిన తర్వాత మూవీ చూసి దాని గురించి కంప్లీట్ గా రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, ఇంతవరకు చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.